హాయ్ ఫ్రెండ్స్, అంగారక గ్రహం ఒకప్పుడు మన భూమిలాగే పచ్చగా నీళ్లతో కలకల్లాడేదని మీకు తెలుసా? మరి అలాంటి గ్రహం ఇప్పుడు ప్రాణం లేనటువంటి ఎర్రటి ఎడారిగా ఎలా మారింది? అక్కడి వాతావరణం ఎక్కడికి పోయింది? ఈ అంతు చిక్కని రహస్యాన్ని ఛేదించడానికి నాసా ఎస్కేపేడ్ అనేటువంటి జంట ఉపగ్రహాలను ప్రయోగించింది. ప్రస్తుతం అంతరిక్షంలో ప్రయాణిస్తున్న ఈ కవలల సాహసయాత్ర ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ పరిశోధన వివరాలను తాజాగా నాసాకు చెందినటువంటి గోడార్డ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ అధికారికంగా వెల్లడించింది. నవంబర్ 13, 2025న ప్రయోగించిన ఈ జంట ఉపగ్రహాలు 2026 ఫిబ్రవరి 25 నాటికి తమలోని అన్ని పరికరాలను సిద్ధం చేసుకుని పనిని మొదలుపెట్టాయి. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బెర్క్లీ శాస్త్రవేత్తల పర్యవేక్షణలో సాగుతున్న ఈ మిషన్ మార్స్ వాతావరణం ఎలా ఆవిరైపోయిందో మొదటిసారిగా ప్రపంచానికి చూపించబోతోంది. అసలు రెండు ఉపగ్రహాలు ఎందుకు? ఈ కవలలను బ్లూ అండ్ గోల్డ్ అని పిలుస్తారు. ఇక ఇవి మార్స్ చుట్టూ తిరుగుతూ ఒకే సమయంలో రెండు వేర్వేరు ప్రాంతాల నుండి డేటాను సేకరిస్తాయన్నమాట. దీనివల్ల మార్స్ చుట్టూ ఉండేటువంటి అయస్కాంత క్షేత్రం ఎలా మారుతుందో, సూర్యుడి నుంచి వచ్చేటువంటి సౌర గాలులు అక్కడి వాతావరణాన్ని అంతరిక్షంలోకి ఎలా తోసేస్తున్నాయో శాస్త్రవేత్తలు గమనిస్తారు. ఒకేసారి రెండు వైపుల నుండి కూడా చూడడం వల్ల అంగారకుడి వినాశనం ఎలా జరుగుతుందో ఒక 3D విజువల్ లాగా కూడా పక్కాగా అర్థమవుతుంది. ఒకప్పుడు మార్స్కి బలమైన అయస్కాంత కవచం ఉండేది, అందుకే అక్కడ పచ్చదనం, నదులు, సముద్రాలు ఉండేవి. కానీ కాలక్రమేణా ఆ రక్షణ కవచం బలహీనపడడంతో సూర్యుడి నుండి వచ్చేటువంటి వేగవంతమైన సౌర తుఫాన్లు మార్స్ వాతావరణాన్ని ఉల్కల్లా ఢీకొట్టి గాలిని అంతరిక్షంలోకి విసిరికొట్టాయి. ఈ ప్రక్రియనే అట్మాస్ఫియరిక్ లాస్ అని అంటారు. ఇక ఈ వినాశనం ప్రతి 2 నిమిషాలకు ఒకసారి ఎలా మారుతుందో ఈ ఎస్కేపేడ్ కవలలు దగ్గర నుండి కూడా గమనిస్తాయి. ఈ మిషన్ ప్రయాణం కూడా చాలా వింతగా సాగుతోంది. ఇది నేరుగా మార్స్కి వెళ్లకుండా భూమికి సుమారు 10 లక్షల మైళ్ళ దూరంలో ఉన్నటువంటి L2 లాగ్రాంజ్ పాయింట్ దగ్గర ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. నవంబర్ 2026లో భూమి, మార్స్ ఒకే వరుసలోకి వచ్చినప్పుడు భూమి గురుత్వాకర్షణ శక్తిని వాడుకుని స్లింగ్ షాట్ లాగా మార్స్ వైపు దూసుకువెళ్తోంది. ఇది సెప్టెంబర్ 2027లో అంగారకుడిని చేరుకుంటుంది. ఈ రీసెర్చ్ కేవలం సైన్స్ కోసమే కాదు, భవిష్యత్తులో అంగారక గ్రహం మీదకు మనుషులను పంపడానికి ఇది ఒక పునాది. మార్స్ మీద రేడియో సిగ్నల్స్ ఎలా ప్రసారం అవుతాయి, అక్కడ GPS వ్యవస్థను ఎలా ఏర్పాటు చేయాలి అనేటువంటి విషయాలను ఈ కవలలు పంపే డేటా ముందే చెబుతుంది. ఇది మార్స్ మీద జెండా పాతడానికి నాసా వేస్తున్న అతిపెద్ద అడుగు. చూసారుగా, చందమామ తర్వాత మన తదుపరి నిలయం మార్స్ కావాలంటే అక్కడ వాతావరణం ఎందుకు కనుమరుగైపోయిందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎస్కేపేడ్ కవలలు పంపేటువంటి నిజాలు భవిష్యత్తులో మనల్ని మార్స్ వాసులుగా మారుస్తాయని ఆశిద్దాం. ఈ స్పెషల్ ఫీచర్పై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.